ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనిని బట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. నీవు హేయమైనదేదియూ తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవేవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొర్రె అనునవే. జంతువులలో 2 డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును. నెమరువేయు వాటిలోనిదే కాని 2 డెక్కలు గల వాటిలోనిదే కాని నెమరువేసి 1 డెక్క గల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు, అవి మీకు హేయములు. మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము. వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. నీట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చుననగా రెక్కలు పొలుసులు గల వాటినన్నిటినీ తినవచ్చును. రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు, అది మీకు హేయము. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు, పెద్దబోరువ, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగిడికంటె, గుడ్లగూబ, హంస, గూడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతి విధమైన సంకుబుడి కొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి. ఎగురు ప్రతి పురుగు మీకు హేయము, వాటిని తినకూడదు. పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును. చచ్చిన దానిని మీరు తినకూడదు. నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును, వాడు దానిని తినవచ్చును, లేక అన్యునికి దాని అమ్మవచ్చును. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లి పాలతో వండకూడదు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షరసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, గొర్రెమేకలలో గాని తొలుచులు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా నున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించున్నప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని నీ దేవుడని యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసమునకేమి, మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండు లేవీయులను సంతోషింపవలెను. లేవీయులను విడువకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకొకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము. 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును. గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలను. నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను
జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమియూ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకాజ్ఞాపించుచున్నాను. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొని నీ మందలోనూ నీ కళ్ళములోనూ నీ ద్రాక్ష గానుగలోనూ కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకాజ్ఞాపించియున్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటివారిని ప్రేమించుచున్నాను గనక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును. అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన 2 జీతముల లాభము నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును. నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మొగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పని చేయకూడదు. నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా ఏర్పరచుకొన్న స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు. జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రులు దాని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలే భూమి మీద దాని పారబోయవలెను. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము. ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రెమేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయము వరకు మిగిలియుండకూడదు. నీ దేవుడైన యెహోవా
నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రతదినము. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాని నీయవలెను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములలోనున్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములోనున్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు, అనగా పొంగని రొట్టెల పండుగలోనూ, వారముల పండుగలోనూ, పర్ణశాలల పండుగలోనూ నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను, నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనక నీవు ఏ స్తంభమునైనను నిలువబెట్టకూడదు.